టీమిండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కీలకమైన ఆటగాళ్లు. దాదాపు 15 ఏళ్లుగా ఈ ఇద్దరు కలిసి ఆడుతున్నారు. ఎన్నో మ్యాచ్ల్లో టీంకు విజయాలు అందించారు. 3 ఫార్మాట్లలోనూ భారత్ ఇలా రాణిస్తుందంటే ఈ ఇద్దరు వల్లనే అని చెప్పొచ్చు. బ్యాటింగ్లో రాణిస్తూనే ఈ ఇద్దరు కెప్టెన్గాను ఆకట్టుకున్నారు. టీ20 వరల్డ్ కప్ను కూడా జట్టుకు అందించారు. అయితే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న ఈ జోడీ ఒకప్పుడు టీంలో ప్లేస్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. జట్టు కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. రోహిత్, కోహ్లీ కెరీర్లో ఇంతగా సక్సెస్ అవ్వడం వెనకాల వాళ్ళ పోరాటం, కృషితో పాటు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సపోర్ట్ కూడా ఉంది. మహీ కెప్టెన్సీలో ఆడుతూ ఈ ఇద్దరు టీంలో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత కాలంలో సీనియర్లుగా మారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు లెజెండ్స్గా టీమిండియాకు కీలకమైన ప్లేయర్గా కొనసాగుతున్నారు. ధోని అండతోనే ఈ జోడీ నిలదొక్కుని విజయవంతం అయ్యారని చాలామంది లెజెండ్స్ చెప్పడం తెలిసిందే. తాజాగా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఇలా చెప్పుకొచ్చాడు. భారత కెప్టెన్సీపై ధోని వేసిన ముద్ర మామూలుది కాదు. టీ20 వరల్డ్ కప్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియాకు అందించాడు. అలాగే తన కెప్టెన్సీలో ఎంతోమంది యంగ్ స్టార్స్కు అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేశాడు. ప్రస్తుత తరంలో గ్రేటెస్ట్ ప్లేయర్స్గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కూడా అతను అండగా నిలిచాడు. టీం నుంచి తీసినప్పుడు వాళ్లకు సపోర్ట్గా నిలబడ్డాడు. ఛాన్సులు ఇచ్చి టీం సెటిల్ అయ్యేలా చేశాడు. అందుకే 2012 తర్వాత నుంచి రోహిత్, కోహ్లీలు అద్భుతాలు చేస్తూ వచ్చారు. ఇప్పటికీ అదే రీతిలో ఆడుతున్నారు శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.